అనేది అది ఉగ్రవాదుల కోసం అంటే బ్రిటిష్ తీవ్రవాదులకు అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించబడింది. ఈ రాజ్యాంగం ఏం చేస్తుందంటే ఇక్కడ మొత్తం పర్యావరణ మొత్తం ఇక్కడ ఏదైతే పూర్వీకులు మనం సంపదగా ఇస్తూ ఉన్నటువంటి ఆ సంపదను అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు కదా, అంటే మన పూర్వీకులు ఇచ్చింది ఏంది మట్టి, పవిత్రమైన మట్టి. ఆ పవిత్రమైన మట్టిని ఈ రాజ్యాంగ దొంగలు అంటే ఎందుకంటే ఈ మొత్తం మట్టిని కానీ కొండలు ఇక్కడ ఉన్న ఖనిజ సంపదను అంతా బ్రిటిష్ వాళ్ళు తరలించుకోవడానికి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. దాంట్లో భాగమే మనకు ఉపాధి హామీ పథకం అనేది ఒకటి రూపొందించారు. ఉపాధి హామీ పథకం ఎందుకంటే ఇక్కడున్న పర్యావరణంలో ఉన్నటువంటి మన సంపద అయినటువంటి మన చెట్లను అన్నిటిని మనతోటే తొలగించి ఆ తర్వాత వాడు జేసీబీలను పెట్టి జేసీబీలు తీసుకొచ్చిండు. ఇప్పుడు జేసీబీలు తీసుకొచ్చి మొత్తం వాడు ఇక్కడ అన్ని చోట్ల చూసినా అన్ని జేసీబీలు పెట్టి పలుగురాలని తరలించుకుపోతున్నాడు. మన చేత ఏం చేసాడు మొత్తం ఉపాధి పేరు పెట్టి దాన్ని తొలగించి ఆ తర్వాత వాడు జేసీబీలతో అక్కడ ఉండే సంపదనంతా దోసుకుపోతుండు. మనకేందంటే ఒక ఏది తాయిలాల మాదిరి ఏదో ఒక 100 రూపాయలు 200 ఇచ్చి ఇది ఉపాధి పేరు చెప్పి అది మనకేమైనా ఫ్రీగా ఇస్తున్నాడా? డబ్బులు ఇచ్చే మనం పని చేపించుకొని వాడు ఇస్తున్నాడు. అది ఎందుకు ఎండలకాలం అంటే ఖాళీగా ఉంటే వాడి ఉగ్ర కుట్రలన్నీ బయటపడితే వాడికి ఎదురు తిరుగుతామని జనాలను ఎక్కడికక్కడ ప్రజలను బిజీగా పెట్టాడు. అలాగే దేశ రక్షణ అని చెప్పి ఆర్మీలు కూడా కొండల మడి మంచు దిబ్బల మడి తిప్పుతూ ఎదురు తిరిగిన జవాన్లను చంపి ఇక్కడికి ప్యాక్ చేసి ఇక్కడ పంపించి తర్వాత తుపాకీ గుండ్లతో తుప్పుకొని పేల్చి ఆ తర్వాత దేశం కోసం చచ్చాడని ఇక్కడ అబద్ధాలు సృష్టించి కుట్రలు చేస్తున్నాడు అనమాట. ఆడే జవాన్ ఎదురు తిరిగిన వాళ్ళని చంపుతున్నాడు తప్ప వాడు ఏ దేశం కోసం చావట్లేదు. దేశం కోసం అంటే ఆ దేశం ఆ ఆర్మీ అనేది ఏ దేశం కోసం పనిచేస్తుంది? రాక్షసుల దేశం కోసం. ఆ రాక్షసుల దేశాన్ని గుర్తించిన జవాన్లను అక్కడ ఉగ్రవాదుల ఏరియాలకు పంపించి కుట్రపూరితంగా చంపి దేశం కోసం తెచ్చారని ఇక్కడ పుకార్లు పుట్టిస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకు చుట్టుపక్కల జవాన్లు ఎవరైతే చనిపోయినారో ఇదంతా ప్రభుత్వమే చేస్తుంటుంది. అలాగని ప్రభుత్వంలో ఉండే నాయకులు కాదు, ఇదంతా ప్రభుత్వం అంటే ఒక మాఫియా అంటే వ్యాపార సామ్రాజ్యవాదులు అనమాట ఇదంతా చేయించేది. భూమండలాన్ని సర్వనాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం అనమాట. అది మన భాషలో సంస్కృత భాషలో రాక్షసులు అంటారు, సైన్స్ టెక్నాలజీ భాషలో ఉగ్రవాదులు ఉన్మాదులు టెర్రరిస్టులు అంటారు. ఇది చేయించేది కూడా ఈ ప్రభుత్వాలే. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు వాళ్ళ మనిషి అనమాట. వాళ్ళకు అనుకూలంగా ఈ నిర్ణయాలు తీసుకుంటారు. మనకు తాయిలాలు ప్రకటిస్తాడు పెన్షన్ ఇంకొకటి అని. ఒకరు వస్తే ఆతంకవాదాన్ని పెంచిపోయిస్తారు అంటే కంసవాదాన్ని. ఇంకొకరు గెలిస్తే ఇంకొక పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ గెలిచిందనుకో అది రావణవాదాన్ని అంటే ఇల్లు కట్టుకుంటా పోద్ది. ఇంకొకటి ఏం చేస్తుంది ఇళ్ళల్లో కావాల్సిన శాతాన్నంతా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది మనము పుట్టి పెరిగి చనిపోయేది ఏంది 100 సంవత్సరాలు మహా అంటే ఒకళ్ళు బతికిన వీడి దెబ్బకు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు గుండెపోట్లు నానక రోగాలు వచ్చి మధ్యలోనే చనిపోతున్నారు. అంటే ఈ రాజ్యాంగం అనేది ఎంత అంటరాయిందో మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. అర్థమైపోయిందిగా అది.